భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 150 యూనియన్, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ఖాతాల రూపానికి సంబంధించినది. ఇక్కడ కీలక అంశాల వివరణ ఉంది. అకౌంట్స్ కీపింగ్. యూనియన్, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ ఆర్థిక లావాదేవీల ఖాతాలను ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్టికల్ ఆదేశిస్తుంది. ఖాతాల రూపం. ఈ ఖాతాలను ఉంచే విధానం పేర్కొనబడింది. అవి నిర్దిష్ట రూపంలో నిర్వహించబడాలి. ఇది ఆర్థిక లావాదేవీలను రికార్డ్ చేయడానికి ప్రామాణిక నిర్మాణం లేదా ఆకృతిని సూచిస్తుంది. రాష్ట్రపతిచే ప్రిస్క్రిప్షన్. ఈ ఖాతాలను ఏ నిర్దిష్ట రూపంలో ఉంచాలనేది వ్యక్తిగత ప్రభుత్వ సంస్థల విచక్షణకు వదిలివేయబడదు. బదులుగా ఇది భారత రాష్ట్రపతిచే నిర్ణయించబడుతుంది. భారతదేశం యొక్క కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ క్యాగ్ పాత్ర. ఖాతాల రూపాన్ని సూచించడానికి రాష్ట్రపతి బాధ్యత వహిస్తుండగా, ఇది భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ సలహా మేరకు జరుగుతుంది. క్యాగ్ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలను ఆడిట్ చేయడానికి బాధ్యత వహించే స్వతంత్ర రాజ్యాంగ అధికారం. ఏకరూపత యొక్క ప్రాముఖ్యత. ఖాతాలు తప్పనిసరిగా నిర్దేశిత రూపంలో ఉంచబడాలని పేర్కొనడం ద్వారా వివిధ స్థాయిల ప్రభుత్వంలో ఆర్థిక నివేదికలో ఒక స్థాయి ఏకరూపత మరియు ప్రమాణీకరణను వ్యాసం నిర్ధారిస్తుంది. పబ్లిక్ ఫండ్స్ యొక్క పారదర్శకత, జవాబుదారీతనం మరియు సమర్థవంతమైన నిర్వహణకు ఇది చాలా కీలకం. సారాంశంలో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 150 యూనియన్ మరియు రాష్ట్రాలు రెండింటి యొక్క ఖాతాలను నిర్వహించాల్సిన ఫారం యొక్క అవసరాలను వివరిస్తుంది. రాష్ట్రపతి భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ సలహా మేరకు వ్యవహరిస్తారు. భారత సంవిధానము. భాగము 5. సంఘము. అధ్యాయము 5. భారతదేశ కంప్ట్రోలరు మరియు ఆడిటరు జనరలు. ఆర్టికల్ 150. సంఘము మరియు రాజ్యములకు చెందిన ఖాతాల ప్రరూపము. సంఘమునకు మరియు రాజ్యములకు చెందిన ఖాతాలను భారతదేశ కంప్ట్రోలరు మరియు ఆడిటరు జనరలు యొక్క సలహాతో రాష్ట్రపతి విహితము చేయనట్టి ప్రరూపములో ఉంచవలెను. The Constitution of India. Part 5. The Union. Chapter 5. Controller and Auditor General of India. Article 150. Form of accounts of the Union and of the states. The accounts of the Union and of the states shall be kept in such form as the President may, on the advice of the Controller and Auditor General of India, prescribe.